మీకు తెలుసా రాకేష్ జుంజున్వాలా వారి యొక్క వైఫ్ రేఖా గారు ఆమె యొక్క పోర్ట్ఫోలియో నుంచే 224 కోట్లని డివిడెండ్ రూపంలో పొందారనమాట. అలాంటి స్టాక్స్ ను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ పోర్ట్ఫోలియో నుంచి మీరు కూడా డివిడెండ్స్ పొందాలనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అవి హైయెస్ట్ డివిడెండ్ ఇచ్చే ఒక 3 స్టాక్స్ నేను 74 హైయెస్ట్ డివిడెండ్ ఇచ్చే స్టాకుల నుండి నేను అనాలిసిస్ చేసి ఫండమెంటల్ చూసి అలాగే దాని ఫైనాన్షియల్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా చూసి మీ ముందుకు నేను అద్భుతమైన 3 డివిడెండ్ స్టాక్స్ ని నేను తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక అవగాహన వస్తుంది. మీరు మంచి డివిడెండ్స్ ఫ్యూచర్ లో పొందాలి అన్న మీ పోర్ట్ఫోలియో నుంచి ఎంతో కొంత 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. చూసేయండి. ముందుగా ఏ కంపెనీస్ డివిడెండ్ ఇస్తాయో చూద్దాం. ఏ కంపెనీలు అయితే ప్రాఫిట్ ని సంపాదించుకుంటున్నాయో ఆ కంపెనీలు వాటాదారులు అయిన మనకి కనీసం 1% అయినా డివిడెండ్ని ఇస్తుందో, అంటే డివిడెండ్ రూపంలో అమౌంట్ ను మన బ్యాంక్ అకౌంట్ లోనే డైరెక్ట్ గా వేస్తుంది అనమాట. అయితే రెగ్యులర్ గా ఇచ్చే డివిడెండ్స్ యొక్క స్టాక్స్ అన్ని కూడా మంచివా అంటే మంచివి కాకపోవచ్చు, మంచివి కూడా అవ్వచ్చు. ఎలా మంచివని తెలుసుకోవడానికంటే మనము ఆ స్టాక్స్ లో రెగ్యులర్ గ్రోత్ ని, రెవెన్యూని, ప్రాఫిట్ ని, ఫండమెంటల్ ని అన్నిటిని కూడా తెలుసుకోవాలి. ఏదో స్టాక్స్ రెగ్యులర్ గా మనకి డివిడెండ్లు ఇచ్చేస్తుందని ప్రతి స్టాక్ కూడా మంచిదని అనుకోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టపరియాని కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ 285% డివిడెండ్లు ఇస్తుంది. కానీ ఆ కంపెనీ మంచిదా అంటే దాని ఫండమెంటల్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఈ టపరియా గురించి కూడా నేను తర్వాత ఒక వీడియోని తప్పకుండా చేస్తానన్నమాట. డివిడెండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా 2 విషయాలని తెలుసుకోవాలి. ఒకటి ట్యాక్సెస్ అనమాట. అంటే మనకి వచ్చే అమౌంట్ లో మినిమం అంటే అమౌంట్ ను బట్టి ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. రెండవది వచ్చి గ్రోత్ అనేది మిస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ కంపెనీలో వచ్చే ప్రాఫిట్ ని వాటాదారులు అయినా మనకి పంచగా మిగిలిన ప్రాఫిట్ వాటాదారులు అంటే ప్రమోటర్స్ తిరిగి మళ్ళీ అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఆ ప్రమోటర్స్ వచ్చిన ప్రాఫిట్ ని ఇతర వాటికి వాడుకుంటే ఆ కంపెనీలో గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలా అని ప్రతి కంపెనీ కూడా మంచి ఉండవు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డివిడెండ్లు ఇచ్చే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయటం మంచిదే, కానీ డివిడెండ్స్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేయటం మంచిది కాదు అని తెలుసుకోవాలి. హైయెస్ట్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ లో నేను ఎతుకు పట్టుకున్న దాంట్లో మొట్టమొదటిది వచ్చి కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియా అనేది 7.4% డివిడెండ్లు ఇస్తుంది. ఎగ్జాంపుల్ కి ఒక 1 lakh మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద 7,040 రూపాయలు అనేది మన డివిడెండ్ రూపంలోనే బ్యాంక్ లో డైరెక్ట్ గా పడుతుంది అనమాట. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఇది బొగ్గు మరియు మైనింగ్లు అలాగే వాషర్లను నిర్వహిస్తుంది. అంటే సిమెంట్ కంపెనీలు, పవర్ కంపెనీలు, అలాగే స్టీల్ కంపెనీలు, కెమికల్స్ కంపెనీలు, ఇలా రకరకాల కంపెనీలకు దీని యొక్క ఉత్పత్తులని ఎగుమతి చేస్తుంది. బొగ్గు రంగాన్ని జాతీయం చేసిన తర్వాత 1973లో కోల్ ఇండియా అథారిటీ లిమిటెడ్ ని స్థాపించారు. ఇది కలకత్తా మరియు పశ్చిమ బెంగాల్లో ప్రధాన కార్యాలయాలతో భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖలో మహారత్న కంపెనీది ఈ కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియాని మాత్రమే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఒకటి వచ్చి ఈ కంపెనీ మహారత్న కంపెనీ వాళ్ళదనమాట. రెండవది వచ్చి ప్రపంచంలోనే బొగ్గును ఉత్పత్తి చేసే అతి పెద్ద సంస్థ అనమాట. ఇంకా మూడోది వచ్చి ఇది మన దేశంలో మొత్తం ఒక 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉందన్నమాట. నాలుగవది వచ్చి ఈ కంపెనీకి సోలార్ పవర్ జనరేషన్ మీద హై ఫోకస్ ఉందన్నమాట. అంటే విద్యుత్ సెక్టర్స్ కి దీని యొక్క బొగ్గుని 80% కన్నా మించే దీని యొక్క ఉత్పత్తులను చేస్తుంది. ఇప్పుడు ఇది 38% డిప్ లో దొరుకుతుంది అనమాట. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇదే సరైన సమయము. ఇది కూడా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్లతో పాటు ప్రాఫిట్ ని, గ్రోత్ ని కూడా తెచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ కంపెనీకి అప్పులు ఏమి లేవు అనమాట. అయితే ఇప్పుడు నేను దీని యొక్క డివిడెండ్ డీటెయిల్స్ ని అలాగే ఫండమెంటల్ ని ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది
దాని యొక్క షేర్కి డివిడెండ్లను ఇలా ఇచ్చిందన్నమాట. 2015 నుంచి కూడా ఈ స్టాకు తన ఇన్వెస్టర్స్కి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, అలాగే 2018లో 2 టైమ్స్, 2019లో 1 టైము, 2020లో 2 టైమ్స్, 2020లో 3 టైమ్స్, 2022లో 3 టైమ్స్, 23లో 3 టైమ్స్, 24లో 3 టైమ్స్, అలాగే ఈ 2025 మన జనవరి 31 కూడా 5 రూపీస్ డివిడెండ్ అనేది వచ్చిందనమాట. ఇది చూసారు కదా డివిడెండ్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఒక్కొక్క కంపెనీస్ ఇలాగే ఇస్తూ ఉంటాయి. తర్వాత వచ్చి మార్కెట్ క్యాప్ వచ్చి 2,20,934 కోట్లగా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 358. 52 వీక్స్ వచ్చి హై వచ్చి 545, అలాగే లో వచ్చి 352. స్టాక్ పిఈ వచ్చి 6.46 అనమాట. పిఈ చూసారా 20% కన్నా తక్కువ ఉంటే మంచి కంపెనీ, ఇది మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బుక్ వాల్యూ 156 రూపాయలుగా ఉంది. డివిడెండ్ చూసారా 7.12%. ROCE 63.60%, ROE 52.0% అనమాట. ఇప్పుడు షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ చూద్దాము. ఈ షేర్ హోల్డర్ వచ్చి ప్రొమోటర్సే 66.13%గా వాళ్ళే ఉన్నారు. FIS వాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్స్ 6.73గా ఉన్నారు. తర్వాత వచ్చి DI వాళ్ళు వచ్చి 22.59గా ఉన్నారనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే DI వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొమోటర్ 63.13%గా ఉన్నారు. గవర్నమెంట్ స్టార్టింగ్లో వచ్చి 0.9% మాత్రమే ఉన్నారు. తర్వాత రాను వాళ్ళు ఇప్పుడు ఈ కంపెనీలో తన వాటాను పెంచుకున్నారు 0.11%కి అనమాట. ఇది అనమాట. ఇంకా మీరెవరన్నా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నేను ఎప్పటికప్పుడు స్టాక్ సంబంధించిన న్యూస్ని ఇస్తూ ఉంటాను. న్యూ ప్రాజెక్ట్స్ తెలుసుకుందాము. మొదటి ప్రాజెక్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఈసీ కెపాసిటీ 9.8 మిలియన్ టన్స్ పర్ ఇయర్. అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ అంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ అనమాట. ఇది 121.65 హెక్టర్స్ అనమాట. ఇంకా మూడో ప్రాజెక్ట్ వచ్చి సంవత్సరానికి 60.4 మిలియన్ల టన్నులు సామర్థ్యం కలిగిన బొగ్గుని ఒక 5 కంపెనీలకి అంటే 5 సంస్థలకి ఈ యొక్క ఉత్పత్తులను అందించడానికి ఆమోదించింది అనమాట. ఇవన్నీ కూడా ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ఈ సంవత్సరం అంటే 2025 నుంచి 2026 లోపు ఇది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా రకరకాల టెండర్స్ తో అలాగే ప్రాజెక్ట్స్ తో ఇది 2030 నాటికల్లా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీరుస్తుందన్నమాట. అప్పుడు చూడండి ఎంత గ్రోత్ వస్తుందో ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే. ఇంకా ఈ కంపెనీ గురించి చెప్పాలంటే మనకు ఈ వీడియో చాలదనమాట. అన్ని ప్రాజెక్ట్స్ ని ఇది కలిగి ఉంది. రెండో స్టాక్ వచ్చి ఈ స్టాక్ నా పోర్ట్ఫోలియోలో నాకు ఇష్టమైన స్టాక్ అన్నమాట. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో ఉంటుంది, ఉండాలి కూడా. దాని పేరే వేదాంత. ఈ వేదాంత డివిడెండ్ ని 10.3% డివిడెండ్ ఇస్తుంది. అంటే 1 లక్ష మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద 10,300 రూపాయలని డివిడెండ్ గా ఇస్తుంది అనమాట. ఈ వేదాంత లార్జ్ క్యాప్ స్టాక్ అన్నమాట. ఈ స్టాక్ అనేది లాంగ్ టర్మ్ కైనా షార్ట్ టర్మ్ కైనా చాలా మంచి స్టాక్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ స్టాక్ చూసుకుంటే గుడ్ క్వాలిటీ, అట్రాక్టివ్ వాల్యుయేషన్, వెరీ పాజిటివ్ ఫైనాన్షియల్ ట్రెండ్ గా ఉందన్నమాట. ఇదే సరైన సమయం ఇందులో ఇన్వెస్ట్ చేయటం కోసం. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాము. ఈ వేదాంత కంపెనీ చమురు, ఖనిజాలు మరియు వాయువులను అన్వేషిస్తుంది అనమాట. వాటిని వెతికి తీసి ప్రాసెస్ చేస్తుంది ఈ వేదాంత. అంతేకాకుండా ఈ వేదాంత జింకు, సీసము, వెండి, రాగి, ఇనుము, ఇంకా అల్యూమినియము, గ్యాస్, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా వెతికి తీసే వ్యాపారం అనమాట దీనిది. తర్వాత ఆ వెలికి తీసిన వాటిని ప్రాసెస్ చేసి ఉత్పత్తి చేసి విక్రయాలు కూడా చేస్తుంది. ఇది మన భారతదేశము అలాగే దక్షిణాఫ్రికాలో, నైజీరియా, తర్వాత నమీబియా, ఐర్లాండ్ మరియు UAE ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని యొక్క కార్యాలయాలు ఉన్నాయి. దీని యొక్క ఉత్పత్తులు విక్రయాలను కూడా చేస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా దక్షిణ కొరియాలో దీని గాజు తయారీ వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 65% ఆదాయం, మలేషియాలో 7%, చైనాలో 3%, UAEలో
1%, అలాగే ఇంకా ఇతర దేశాలలో 22% తమ వాటాలను కలిగి ఉంది. అయితే గోవాలో నికెల్ మరియు కోబాల్ట్ ప్లాంట్స్ ని కొనుగోలు చేసి ఉందన్నమాట. అయితే దీనితో మన దేశంలో నికెల్ ని ఉత్పత్తి చేసే ఒకే ఒక కంపెనీ అదే వేదాంతగా నిలిచిందనమాట. ఇలా రకరకాలు జింకు, చమురు, గ్యాసు, అలాగే అల్యూమినియం, ఇలా రకరకాలుగా దీని యొక్క రాబడిని ఇది కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఇది చేపట్టబోయే ప్రాజెక్ట్స్ ని మనం చూద్దాము. మొదటిది వచ్చి ఆయిల్ అండ్ గ్యాస్. ఈ విభాగాలలో $647 మిలియన్ కొత్త ప్రాజెక్టుని ఇది చేపట్టాలని భావిస్తుంది అనమాట. రెండవది వచ్చి అల్యూమినియం విభాగంలో 2 సంవత్సరాలలో $1.4 బిలియన్ గ్రోత్ ని పొందాలని భావిస్తుంది. అయితే మూడవది వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ 2024 నుంచి దశల వారీగా ఇది బొగ్గు గనుల వ్యాపారం చేయాలని, ఒక 100% పనులను అమలు చేయాలని ఒక టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే ఇప్పుడు మనం దీని యొక్క మార్కెట్ క్యాప్, ఫండమెంటల్, అలాగే డివిడెండ్స్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాము. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 1,64,745 కోట్లు అనమాట. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి ₹421 ఉంది. హై వచ్చి 527, లో వచ్చి 250 అనమాట. స్టాక్ పిఈ వచ్చి 13, మంచి అట్రాక్టివ్గా ఉందన్నమాట. అలాగే బుక్ వాల్యూ వచ్చి 95.9, డివిడెండ్ ఈల్డ్ వచ్చి 10.3%గా ఉంది. ఇక్కడ చూడండి ఆర్ఓసి 20.9% ఉంది. నేను చెప్పాను 20 కన్నా పైన ఉంటే మంచి స్టాక్ అని. ఇక్కడ చూడండి హిస్టరీ ఆఫ్ వేదాంత లిమిటెడ్ డివిడెండ్ పేమెంట్స్ అనమాట. ఇది వచ్చి ఇక్కడ చూసుకుంటే 2015 నుంచి కూడా మనకి ఈ వేదాంత అనేది డివిడెండ్స్ ఇస్తూ ఉందన్నమాట. దీని హిస్టరీ చూద్దాము. 2015లో 2 times ఇచ్చింది, 16లో 1 time, 17లో 1 time, 18లో 2 times, 19లో 1 time, 2020లో 2 times, 2021లో 2 times, 2022లో 3-4 times, 2023లో మళ్ళీ 4 times, 2024లో కూడా 4 times ఇచ్చి ఉందన్నమాట. అలాగే మూడో స్టాక్ వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IOC అని ఉంటుందన్నమాట. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీయే. అయితే ఇది డివిడెండ్ ఎంత % ఇస్తుందంటే 10% ఇస్తుంది. అంటే తెలుసు కదా, ఇప్పుడు వరకు 1,00,000 వేస్తే 10,000 డివిడెండ్ రూపంలోనే మనకి వస్తాయి అనమాట. ముఖ్యంగా ఇది కరెక్షన్ లో 57% డిస్కౌంట్ లో దొరుకుతుంది డిప్పులో. అంతేకాకుండా మంచి అట్రాక్షన్ వాల్యుయేషన్ లోనే ఈ స్టాక్ అనేది ఉంది. ఈ కంపెనీకి అప్పులనేవి ఏమీ లేవు. ఇది ఏం చేస్తుంది, ఈ కంపెనీ కూడా మహారత్న కంపెనీ వారిదే. ఇది గ్యాస్ అండ్ ఆయిల్ ని నియంత్రిస్తుంది. హైడ్రోకార్బన్ విలువ ఉన్న వివిధ వ్యాపారాలను ఇది చేపడుతుంది. సహజ వాయువు మరియు పెట్రోల్ కెమికల్స్ మార్కెట్ వరకు ఇది అందిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది మన ఇండియాలో చమురు మరియు పెట్రోలియం సెక్టర్స్ లో లీడర్ పొజిషన్ లోనే ఉందన్నమాట. నేను దీన్ని ఎందుకు ఎంచుకున్నానంటే దీని యొక్క కొత్త ప్రాజెక్ట్స్ ని చూసానమాట. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది దాదాపు 120 ప్రాజెక్ట్స్ ను 2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ ని ఇది కలిగి ఉంది. ఇంకా రెండవది వచ్చి కావేరీ బేసిన్ నాగపట్నాలలో 38,830 కోట్ల ప్రాజెక్ట్స్ ని కలిగి ఉంది. అయితే మూడవది వచ్చి పెట్రోల్ యొక్క ఇండెక్స్ ను ఇది ఇంతకు ముందు 6.1% గా ఉంది. అది ఇప్పుడు 2030 నాటికి 15% గా పెంచాలని నిర్ణయించుకుంది. ఇంతేకాకుండా రకరకాల ప్రాజెక్ట్స్ ని ఇంకా ఇది ఏర్పాటు చేయాలని ఇది యోచిస్తుంది అనమాట. ఇంకా నాలుగవది వచ్చి దీని యొక్క పైప్ లైన్లను 22,000 కిలోమీటర్ల దాకా విస్తరించాలని టార్గెట్ గా పెట్టుకుంది. లిక్విడ్ మరియు గ్యాస్ పైప్ లైన్లు వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించుకుంది. ఇంకా ఐదవది వచ్చి దాని యొక్క పరిశోధనలను ఇంకా అభివృద్ధి చేయాలని, అంటే నానో టెక్నాలజీ, సోలార్ బయో ఎనర్జీ, హైడ్రోజన్ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను ఇది చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు దీని యొక్క షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. షేర్ హోల్డర్ యొక్క ప్యాటర్న్ చూసుకుందాము. ఇక్కడ చూడండి ప్రమోటర్స్ వచ్చి 51.50% గా ఉన్నారు. ఇక్కడ FIL వాళ్ళకన్నా DIR వాళ్ళకన్నా గవర్నమెంట్ ఎక్కువ శాతంలో ఇక్కడ వాటాదారులుగా ఉన్నారనమాట. ఈ కంపెనీకి తిరుగులేదని మనం చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ కి చాలా మంచిదనే ఒక సూచనని తెలియజేస్తుంది. దీని యొక్క ఫండమెంటల్ తెలుసుకుందాము.
మార్కెట్ క్యాప్ వచ్చి 1,70,161 crores అనమాట. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 120 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హై వచ్చి 194, లో వచ్చి 120 దగ్గర ఉందన్నమాట. పిఈ ఎప్పుడు కూడా 20% లోపే ఉండాలి తప్ప పైకి ఉండకూడదు. కరెక్ట్గా 17.6 ఉంది. అలాగే బుక్ వాల్యూ వచ్చి 128, డివిడెండ్ ఈల్డ్ వచ్చి 10% ఉందన్నమాట. ఆర్ఓసి వచ్చి 21గా ఉంది. ఇప్పుడు డివిడెండ్స్ ఎలా ఇచ్చిందో చూద్దాము. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూద్దాము. ఇది ఎలాగా ఏ సంవత్సరాల్లో ఎంతెంత టైమ్స్ ఇచ్చిందో దీన్ని కూడా మనం చూద్దాం అనమాట. దీని యొక్క డివిడెండ్ యొక్క డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. 2015లో ఒకసారి ఇచ్చింది, 2016లో 2 సార్లు ఇచ్చింది, 2017లో 3 సార్లు, 2018లో 3 సార్లు, 2019లో 2 సార్లు, 2020లో ఒకసారి ఇచ్చింది. అలాగే 2021లో 4 సార్లు ఇచ్చింది, 22లో 2 సార్లు ఇచ్చింది, అదే 23లో 2 సార్లు, అలాగే 24లో ఒకసారిగా ఇచ్చిందన్నమాట. ఇటు పక్కన చూసారు కదా క్యాష్ అమౌంట్ ఎంత ఇచ్చిందో కూడా పూర్తిగా డీటెయిల్స్తో ఉందన్నమాట. చూసారు కదా ఈ 3 స్టాక్స్ నేను ఎలా చెప్పానో ఈ వీడియోని మీరు గనక ధ్యానంగా జాగ్రత్తగా అయినుంటే నేనే కాకుండా మీరు కూడా సొంతగా దీన్ని అనలైజ్ చేసుకొని ఫండమెంటల్ ఎలా చూడాలో తెలుసుకొని నేను ఇంకొక వీడియో కూడా చేసి ఉంచాను. వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడ చూడాలనేది ఆ వీడియోను కూడా మీరు చూస్తే మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఇలాంటి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అంటే ఇందులో గ్రోత్, రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ మొత్తం కూడా కరెక్ట్ గా ఉండి ఈ కంపెనీ గ్రోత్ కి ఎంతో తోడ్పడుతుంది అనుకుంటేనే డివిడెండ్ స్టాక్స్ ని మనం ఎంచుకోవాలన్నమాట. అలా కాకుండా డివిడెండ్స్ కోసమే తీసుకుంటే మాత్రం మనం ఈ కంపెనీలలో అంటే మనం ఎంచుకున్న కంపెనీలో గ్రోత్ ని చూడలేమన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టాక్స్ కూడా ఫండమెంటల్ చాలా బాగున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిండి. 5 to 10 years వరకు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తే మంచి డివిడెండ్స్ తో పాటు గ్రోత్ ను కూడా చూడొచ్చు అనమాట. అయితే ఈ 3 స్టాక్స్ లో మీకు ఇష్టమైన స్టాక్ ఇప్పుడు మీరు చూసినది ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ లో పెట్టండి. నేనైతే ఆల్రెడీ నా పోర్ట్ఫోలియోలో వేదాంత ఉంది, ఇంకా కోల్ ఇండియా, ఈ 3లో నాకు ఇంకా కోల్ ఇండియా బాగా నచ్చిన స్టాక్ అనమాట. దాని ఫండమెంటల్ చాలా బాగుంది, డివిడెండ్ కూడా చాలా బాగుంది. ఈ వేదాంతలో నేను సంవత్సరానికి 4 సార్లు డివిడెండ్లు పొందుతున్నాను అనమాట. ఇది చాలా వరకు గ్రోత్ ఉంటుంది, అలాగే డివిడెండ్స్ కూడా నేను పొందుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. అలాగే ఈ 3 కంపెనీ కూడా ఫండమెంటల్ సూపర్ గా ఉంది, అలాగే డివిడెండ్లు బాగున్నాయి. ఏది మీకు ఇష్టమైందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే కొన్ని కారణాల వల్ల మార్కెట్ చాలా పడిపోతూ ఉందన్నమాట. ముఖ్యంగా ట్రంప్ గారు ట్యాక్సెస్ చేస్తున్నారు కదా, టెరిఫీస్, దానివల్ల బాగా డిప్పులో పడిపోతా ఉంది. ఏమి కంగారు పడొద్దు, ఎప్పుడు ఒకలాగే ఉండవు మార్కెట్లు. అది మంచిగా గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ వేదాంత తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టులో కూడా ఎక్కువ పడిపోతుంది. ఎందుకంటే ఎక్కువ అల్యూమినియము, బొగ్గు గనులు, ఇట్లాంటి మెటల్స్ వీటి మీద బాగా టెరిఫీస్ అనేవి ఈ ట్రంప్ గారు వేస్తూ ఉన్నారు కదా, అందరికి తెలిసిన విషయమే. మీరేమీ కంగారు పడొద్దు, ఓకేనా? మరి నా కోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, మరియు ఇంకెవరైనా నా వీడియోని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.